అద్దంలో ఎవరైనా ముఖం చూసుకునే దేనికోసం చూసుకుంటారు చెప్పండి? సరి చేసుకోవడానికి చూసుకుంటారా, లేకపోతే అలా క్యాజువల్గా చూసుకుని వెళ్ళిపోతారా? ఖచ్చితంగా ఎవరైనా అద్దం చూసుకున్నారంటే ఏదో ఒక విధానంలో సరి చేసుకోవడం, జుట్టు సరి చేసుకోవడం, ముఖం సరి చేసుకోవడం, ఒకవేళ ఎక్కడైనా పౌడర్ ఎక్కువైపోతే సరి చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. అద్దం చూసేదే సరి చేసుకోవడానికి. అయితే ఒక ఆయన రోజు అద్దం చూసుకున్నాడు, ఏమి సరి చేసుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమనాలి ఆయన్ని? ఇంకెందుకు నాయన నువ్వు అద్దం చూసుకోవడం? సరి చేసుకున్నప్పుడు ఇంకెందుకు నువ్వు అద్దం చూసుకోవడం? నీ ముఖం అలాగే దరిద్రంగానే ఉంది, నువ్వు జుట్టు అలాగే ఉంది, ఏమి సరి చేసుకోవట్లే నువ్వు, ఇంక అద్దం చూడటం ఎందుకంటాం కదా. యాకోబు భక్తుడు కూడా అదే అన్నాడు. చాలామంది ఈ రోజుల్లో వినువారు మాత్రమై ఉండి తమ ముఖాన్ని అద్దంలో చూసుకుని వెళ్ళిపోతున్నారట, కానీ సరి చేసుకోవట్లేదు. దేవుని వాక్యము నీకు అందించబడుతున్నప్పుడు, దైవజనుల ద్వారా దేవుని వాక్యం నీ ముందుంచబడినప్పుడు నీ జీవితంలో ఏదో ఒక అంశాన్ని సరి చేసుకున్నావా? సరి చేసుకునే మనసు నీలో లేకపోతే, సమర్థించుకుని